పేదల మనిషి, ప్రజల మనిషి, బడుగు బలహీన వర్గాల యొక్క కష్టాలను గుర్తించి వాళ్ళకు సమస్య పరిష్కారం చేసే విధంగా కృషి చేసే మనిషి మన గడ్డిగారి విఠలరెడ్డి గారు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఈ ముదల్ నియోజకవర్గానికి పాలన అందించి ప్రతి ఒక్కరికి చొరవతో ఉండి వాళ్ళందరి కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నటువంటి నాయకుడు. ఈ నాయకుడి దగ్గర ఈరోజు మన ముదల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ విధంగా కొన్ని వందల మంది కార్యకర్తలు, నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి సర్పంచులు అందరూ వచ్చి ఈ విధంగా అక్కడ మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే హవర్గా నుంచి ఇటీవలే ఫేమస్ అప్ప మన మహారాజ్ హంగిరిగా మహారాజ్ గారు వచ్చి అక్కడ ఈ విధంగా మన విఠలరెడ్డి గారికి శాలువతో సన్మానించి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఇక వారితో పాటుగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులు, అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు ఇతని పేరు గోపాల్, ముదల్ నియోజకవర్గంలోనే యంగెస్ట్ సర్పంచ్ అన్నమాట. కేవలం 22-23 సంవత్సరాల కుర్రాడు ఈ ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బేల్గావ్ తాండాకు సర్పంచ్ అయిండు. అయితే ఇక్కడ లక్కీ డ్రా ద్వారా ఈ సర్పంచ్కి ఎన్నుకోబడ్డది. మొత్తం ఎలక్షన్ అయిన తర్వాత సేమ్ ఓటర్లు రావడం వల్ల అక్కడ లక్కీ డ్రా వేస్తే ఈ గోపాల్ గారు అక్కడ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. అందుకని ఈరోజు వచ్చి అక్కడ మర్యాదపూర్వకంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అబ్బాయి ఇక్కడ మన విఠలరెడ్డి గారికి సన్మానించడం జరిగింది, మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అదే విధంగా రాబోయే కాలంలో సీనియర్ల యొక్క అడుగుజాడలో నడుస్తూ వారి సలహా సూచనలు తీసుకుంటూ తన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తానన్నక తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే బాషెట్టి రాజన్న గారు, చవాన్ శంకర్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది.